यो ब्रह्मादि समस्तदेव विनुतो लिंगात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्वितासुतनयम् गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा। यैषा दुष्टनिवारणेषु निरता भक्तार्ति निर्हारिणी यस्यास्तिष्ठतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम्। यश्छिन्दन्ति तिजेन्द्रवक्षसमसौ स्तम्भान्ननोद्भाव्य च प्रह्लादाख्यकबालभक्तदितिजम् प्रेम्णा सदा लोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदा नुतगणः संस्तूयमानो मुदा पायाद्धर्मपुरीश्वरो नरहरिः कुर्यात् सदा मंगलम्। हे भगवान, ఈనాటి ధనుర్మాస విశిష్ట సేవాంతర్గతమైనటువంటి పూజలో ధనుర్మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటి అనే విధంగా నా వాంగ్మయ సేవగా నీ ముందు ఆ కాపింజల సంహితలో చెప్పబడిన విషయాన్ని కొద్ది భాగాన్ని నీ ముందు ఉంచుతున్నాను. పూర్వంలో శౌనకాది మహర్షులు సూత మహర్షిని ఈ ధనుర్మాస వైశిష్ట్యాన్ని అడిగినప్పుడు అప్పుడు ఆ మహర్షి గతంలో నారదుడు ఇదే ప్రకారంగా అడిగినటువంటి విషయం బ్రహ్మదేవుడు దానికి చెప్పినటువంటి యొక్క ధనుర్మాస వైశిష్ట్యం చెప్తూ ఆ బ్రహ్మదేవుడు ధనుర్మాసంలో ఎప్పుడు చేయాలి, ఏ విధమైన పూజ చేయాలి, ఏ భగవంతుడికి యొక్క ప్రతిమ చేసుకొని చేయాలి, అట్లానే పూజా విధానం ఏమిటి, అదేవిధంగా ధనుర్మాసం నెల రోజుల్లో చేయదగినటువంటి సత్కార్యాలు ఏమిటి అని అనేకమైన విషయాలు చెబుతూ ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా పాల్గొనాలి, నెల రోజులు కర్కలో పాల్గొనాలి, పాల్గొనడం ద్వారా ఏం ప్రయోజనం వస్తుంది, ఏం ఫలితం వస్తుంది, చేయకపోతే ఏ విధమైన నష్టాలు కలుగుతాయి అనే విషయాన్ని చెబుతూ ముహూర్తం వాపి శృణుయాతు మాసమేకం నిరంతరం అతః ప్రతిదినం శ్రోతుం ధనుర్మాసవ్రతం శుభం. ఈ నెల రోజులు జరిగేటువంటి విశిష్టమైనటువంటి ఈ పూజలో తాను పాల్గొనాలి. పూజ చేయడం ప్రధానం లేదా పాల్గొనడం ప్రధానం. కనీసం అది చేయకపోతే అంత సమయం సరిపోకపోతే ఒక్క ముహూర్తం, ముహూర్తం అంటే 2 గడియలు అంటారు. 2 గడియలు అంటే ఒక 45 నిమిషాలు. ముహూర్తం అనే దానికి క్షణం అనే అర్థం కూడా ఉంది. ఏ విధంగా తీసుకున్నా కొద్ది సమయమైనప్పటికీ కూడా భగవంతుని యొక్క ఆరాధనలో పాల్గొనాలి. అది చాలా శుభకరమైనటువంటిది. ఒకవేళ పాల్గొనలేకపోతే అశక్తో ఎది మర్త్యోసౌ, ఒకవేళ అశక్తుడై శీతవాతాది అంటే అనేక చలి కానీ లేదా ఆరోగ్యాలు బాగాలేకపోవడం కానీ లేదా ఇంకెక్కడైనా ఆ సమయంలో పనులు పడి కానీ తాను చేయలేని పరిస్థితిలో ఉంటే అటువంటి వాడు దీనివల్ల ఈ కనీసం కొద్ది సమయమైనా పాల్గొనాలి. ముఖ్యంగా లేదా కొద్ది రోజులు ఉన్నాయి, వ్యతిపాత వైధృతి అనబడేటువంటి ఒక యోగాలు ఉన్నాయి. నిజానికి అవి అపాయకరమైనటువంటి యోగాలు. అంటే ఆ రోజు మంచి మనకు జరగదు కనుక ఆ రోజు నాడు భగవంతుడి సేవ ద్వారా కలిగించడం ద్వారా భగవంతుడి యొక్క సేవ ద్వారా మనకు కలిగేటువంటి అనర్థాలన్నీ తొలగిపోతుంటాయి. కనుక వ్యతిపాత వైధృతి, అదేవిధంగా ద్వాదశి, దశమి, ద్వాదశి, ఇవాళ ద్వాదశి, దశమి రోజు, ఇటువంటి రోజు కానీ అష్టమ్యాం పౌర్ణమాస్యాం, అష్టమి దివసం కానీ పూర్ణమ కానీ పుణ్య దినాలు ఎవరైతే ఈ పూజను చేస్తుంటారో వాళ్ళు అటువంటి మానవుడు తమకు సంబంధించి అంటే సంసార దగ్ధ్వ, సంసారకు సంబంధించినటువంటి ఏదైతే సంసారం అనేటువంటి పెద్ద అడవిలో కూడా ఉన్నటువంటి ఆ అడవిని ఇది కూడా దహించి వేసి వానికి సౌఖ్యాన్ని ఇప్పజేస్తుంది. అంటే సంసార బాధలన్నీ తొలగించబడతాయి. అదేవిధంగా భక్తితోని ఎవరైతే చేస్తుంటారో వాళ్లకు ఈ దుర్గతులు అనేవి కలగవు. ఎవరైతే శృణువంతి, పూజాంతరమైనటువంటి సమయం తర్వాత ఈ పురాణాన్ని ఎవరైతే వింటుంటారో వాళ్లకు చాలా శుభం కలుగుతుంది. ఈ విధంగా నేనాచరంతి, ఎవరైతే ఆచరించరో
అటువంటి వాళ్ళు దశ జన్మసు 10 జన్మల కొరకు కూడా వాళ్ళు చండాల యోని అంటే నిర్లక్ష్యంతో పాల్గొనే అవకాశం ఉండి పాల్గొనే సామర్థ్యం ఉండి ఉన్నప్పటికీ కూడా ఎవరైతే పాల్గొనకుండా ఉంటారో అటువంటి వాళ్ళు తర్వాత జన్మలు అంటే వాడు నరకనబడమే కాదు అనేకమైన అనేటువంటి బాధలు పొందినటువంటి వాళ్ళు నరకపీడలు పొందించండి తర్వాత జన్మలో చాలా హీనమైనటువంటి జన్మ ఎత్తుతారు, చండాల జన్మ ఎత్తుతుంటారన్నారు. సమస్త కనుక చేస్తే సర్వయజ్ఞేషు దానేషు ఏదైతే సమస్త యజ్ఞాలు సమస్త దానాలు చేసేటువంటి ఫలం ఏదైతే ఉందో అటువంటి ఫలితం కూడా అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అవుతుంటారు. వాటిని ఆచరించినటువంటి ఫలితం వస్తుంది. కనుక అటువంటి ఆ ఫలితాన్ని నరుడు అయినటువంటి వాడు పొందుతుంటాడు. కనుక వాళ్ళు ఆచరించిన వాళ్ళు పితృతో మాతృదశ పితృవర్గము మాతృవర్గము మొత్తం ఉన్నటువంటి మన పితృవర్గాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా కులం ఏకోత్తరం 101 పిడిలి వరకు కూడా వాళ్ళందరూ కూడా తమ తమ పాపాలన్నీ కూడా పోయి వాడు స్వర్గాలు చేరుతుంటారు. అందుకొరకు ఘోరమైన నరకాన్ని నుంచి నివృత్తి చేసేటువంటి మార్గం ఈ ధనుర్మాసం అనేటువంటిది. అందుకొరకు ఈ ధనపుష్టి శరీర చాలా ధనం ఉండి దృఢమైన పుష్టి ఉండి శరీరం ఉండి అన్నీ ఉండి కీటబాధ చేయకపోతే వాడు మాత్రం క్రిమి కీటకాల జన్మలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాడు. అందుకొరకని తప్పనిసరిగా ఆచరించిన వాడే దాని ద్వారా ఈ ధనుర్మాసంలో పూజ ఎవరైతే పాల్గొంటారో వాళ్లకు సమస్తమైన ఘోర నరకాలన్నీ కూడా వృత్తిపై వాళ్ళు సుఖాన్ని పొందుతుంటారు అని ఈ విధంగా బ్రహ్మదేవుడు ఆ యొక్క వైశిష్ట్యాన్ని నారద మహర్షి చెప్పాడు. ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.